హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ నేను ఈరోజు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చూడండి, ఈ విధంగా మనము వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు సొరకాయ కర్రీకి నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టినాను. సో కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సొరకాయ హాఫ్ కేజీ ఉన్నది. నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి మనము. సో ఈలోపు మనం ఏం చేయాలి అని అంటే, ఈరోజు నేనైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను సొరకాయ. సో పచ్చిమిర్చి మీరు మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టుగా. ఓకేనా, అదైతే పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అనే వేసుకోండి, లేదు అని అంటే ఇట్లా ఆయిల్లో కూడా ఆనియన్స్ అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే అట్లా కొంచెం మనకి కారంగా అనిపించదు. అందుకనేసి నేనైతే ఒక 10 దాకా, అంటే మేము కొంచెం స్పైసీ తక్కువనే తింటాం కదా. సో ఒక 10 పచ్చిమిర్చి అయితే నేను పేస్ట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. మీరు కూడా రెడీగా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇప్పుడే మనము కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకున్నాను. పసుపు 1 స్పూన్. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నా. ఇది కొంచెము ఫ్రెష్ అల్లము. సో నాకు అల్లం టేస్ట్ అంతగా నచ్చదు, అందుకనేసి కొంచెమే వేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను స్పైసీ కోసము. కొంచెం ఇప్పుడు ఇదంతా మనము ఆయిల్లో ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయ్యింది. చూడండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి కదా. సో అందుకనేసి నేను ఇట్లయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనము సొరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయలు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా, నేనైతే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడే ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం కదా, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఓకేనా, ఆయిల్లో కొంచెం సేపు అంటే కొంచెంసేపు ఉడికిస్తే ఇందులో ఉన్న వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నట్టు. ఇది ఆయిల్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ కొంచెం వాటర్ ఎక్కువ వేసి వండినా కానీ మంచిగా అనిపించదు. ఆయిల్లో మంచిగా ఇట్లా మనము అంటే ఇక ఉడకకపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా అయితే మంచిగా దగ్గరికి అయితే ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటేనే బాగుంటుంది కర్రీ. అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటేనే బాగుంటుంది ఈ కర్రీ. మరి నీళ్ళుగా ఉంటే కూడా బాగుండదు. ఓకేనా, ఇది రైస్లోకైనా బాగానే ఉంటుంది, చపాతీలకు కూడా బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మూత పెట్టి ఇది కొంచెం సేపు అయితే మనము దీంట్లో ఉన్న వాటర్ తగ్గేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా మనము ఇట్లా ఆయిల్లో ఉడికించుకుంటున్నాం కదా, ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ అనేది కొంచెం తగ్గింది, సొరకాయ దగ్గరకు వచ్చింది. చూడండి, నేనైనా సన్నగా కోసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సన్నగా కోసుకుంటే కొంచెం తొందరగా కర్రీ అనేది ఉడికిపోతుంది అనేసి. ఇప్పుడు నేనైతే టమాటా, కొంచెం మెంతం కూర, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా అంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఒకవేళ వాటర్ పడితే కనుక వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే నేను కంప్లీట్గా ఈరోజు ఉడికిస్తాను. ఓకేనా,
చూడండి ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా, ఒక మూత పెట్టేసి కంప్లీట్గా కర్రీ అయితే ఉడికిస్తాం. ఇప్పుడు చూడండి సొరకాయ అయితే మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలింది. ఓకేనా, మంచిగా ఉడికిపోయింది కూడా ఫ్రెండ్స్. చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటే. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.